సార్ రీసెంట్‌గా 'పవిత్ర జయరాం' గారు యాక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత తన అయినటువంటి 'చందు' గారు గూడా హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. మరి ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఈ ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏమై ఉంటుందంటారు? రీజన్స్ కూడా కొన్ని చెప్పాడు. యాక్చువల్లీ తనకి 'చందు' గారికి ఫస్ట్ ఫ్యామిలీ ఉంది. ఇద్దరు పిల్లలు గూడా ఉన్నారు. ఈ ఫ్యామిలీని వదిలేసి మళ్ళీ సెకండ్ ఫ్యామిలీకి ఎందుకు ఎళ్ళడం జరిగింది? అసలు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చూసుకున్నట్టయితే దాదాపు ప్రతి ఒక్కరు గూడా సెకండ్ ఫ్యామిలీని చూజ్ చేసుకుంటున్నారు. అసలు ఎందుకు సెకండ్ ఫ్యామిలీకెళ్తున్నారు? సెకండ్ ఫ్యామిలీ అనేది ఎప్పటినుంచో ఉందది. అది అది ఎస్పెషల్లీ మా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలోను ఇది వెరీ కామన్ అది యాక్చువల్‌గాను. నేను అది యాక్చువల్‌గా నా ఫస్ట్ మూవీలో చూపించాను. 'సంకీర్తనలో' యెస్. వాళ్ళ యొక్క క్యాస్ట్‌ని ఏమంటారంటే దేవదాసి అంటారు యాక్చువల్‌గాను. కళావంతులు అంటారు. హ్మ్. ఆ కళావంతుల్లో పుట్టిన వాళ్ళు అమ్మాయి కన్యగా తయారైన తర్వాత ఫస్ట్ ఒక రిచ్ మ్యాన్‌కి ఆఫర్ చేస్తారు. హ్మ్. అతను ఒక 2 సంవత్సరాలు అమ్మాయిని వాడుకుంటానికి రాసిస్తారు. కన్యారకం పెళ్ళే చేస్తారు. హ్మ్. దాని తర్వాత వాడు వదిలేస్తాడు. ఓకే. సో సో ఇది దీన్ని ఇలా చూపించినందుకు వాళ్ళు నా మీద కేసేస్తారు. నేను అలా చూపించలేదు. హ్మ్. వాళ్ళకి జరుగుతుంది అన్యాయంగా చూపించాను. హ్మ్. ఎప్పుడో ఆ రోజుల్లోనే ఇప్పుడు 35 ఇయర్స్ అయింది సినిమా వచ్చి. సో ఈ సెకండ్ ఫ్యామిలీ సెటప్ పెట్టుకోవడం అనేది ఎప్పటినుంచో ఉంది యాక్చువల్‌గాను. రాజుల హ్మ్. కాడి నుంచి ఇప్పటి నుంచి ఫస్ట్ వైఫ్ పిల్లలు వాళ్ళతో బిజీగా ఉండటం. సో వీళ్ళకి అదర్ దాన్ దట్ వాళ్ళకి మొహం మొత్తేసి ఇంక ఫస్ట్ వైఫ్ తోటి హ్మ్. అదే విమెన్ చేస్తే తప్పంటారు. అవును. ఓకే. హ్మ్. దాన్నే వ్యతిరేకించాడు గుడిపాటి వెంకటచలం. హ్మ్. ఆయన చలంగారు మైదానం గాని, బ్రాహ్మణికం గాని మంచి మంచి పుస్తకాలు రాశారు. హ్మ్. ఓకే. ఆళ్ళకో రూల్ మీకో రూలా స్వేచ్ఛ అనేది అందరికీ ఉండాలి అని చెప్పేసి చాలా అందంగా ఉంటాయి పుస్తకాలు ఆయనయి. హ్మ్. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ గుడిపాటి వెంకటచలం. సో అనుకోకుండా మా ఇద్దరం ఒకటే రోజు పుట్టినరోజు ఆ! మే 19th. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే అటువంటి భావాలు కలుస్తాయేమో అని నేను మొన్నే కదా 19th అవును. ఫేస్‌బుక్‌లో పెట్టాను. హ్మ్. సిమిలారిటీస్ అని. హ్మ్. నేను, గిరీష్ కర్నాడ్, బాలు మహేంద్ర, నైస్. గుడిపాటి వెంకటచలం హ్మ్. ఇవన్నీ ఒకే పుట్టినరోజు అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది సెకండ్ ఫ్యామిలీ పెట్టుకోవడం అనేది ఎప్పటినుంచో పరిపాటిగా ఉంది. అది వాళ్ళ యొక్క వాట్ యూ కాల్ దట్ ఆప్షన్స్. హ్మ్. అంటే అమ్మాయిలు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరో విమెన్ కూడా తక్కువేం లేదే. ఒక్కొక్కడికి నలుగురు చిన్నపిల్లలకే నలుగురు 5 బాయ్ ఫ్రెండ్లు ఉండే రోజులు వచ్చేసినాయి ఇప్పుడు. హ్మ్. ఇంక అటువంటిది సంసారంలో ఉన్న వాళ్ళెందుకు రాదు. ఇప్పుడు అదే కదా పవిత్ర అనే అమ్మాయి ఆస్. ఆవిడ చాలా అందంగా ఉంది యాక్చువల్‌గా. ఒకటి హ్మ్. ఫస్ట్ వి మస్ట్ ఐ అడ్మైర్ బ్యూటీ కాబట్టి షీ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ లేడీ. హ్మ్. ఒకటి ఆమెకి అంత పెద్ద పెద్ద కొడుకులు ఉన్నారు. ఈ గొడవ జరిగిన తర్వాతే చూశాను నేను. అవును. ఆ అబ్బాయిలాగా ఒక అబ్బాయి ఉన్నాడు. ఇంకొక అమ్మాయి ఉంది. ఇద్దరు ఒక అమ్మాయి కూడా 18, 19 ఇయర్స్ ఉంటుంది. ఆ హ్మ్. అబ్బాయికి ఒక 20, 21 అంత ఉంటాయి అనుకుంటా. అవును. అక్కడికెళ్ళి కూడా ఒకడు ఇంటర్వ్యూ చేస్తుంటే అది యూట్యూబ్‌లో చూశాను. హ్మ్. అంత పెద్ద కొడుకుకి 4-5 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్న వాడిని ఈ అమ్మాయి ఆ! తీసుకోవడం అనేది ఎఫ్ఐఆర్ తప్పంటలేదు. హ్మ్. మెన్ తీసుకోవచ్చు కానీ విమెన్ తీసుకోకూడదా అనే వాదనలో ఉంటుంది ఆ విధంగాన. ఆస్. ఇక్కడ నీకు ఆల్రెడీ చిల్డ్రన్ ఉన్నారు. అవును సార్. సో అటువంటిది ఈ ఫీల్డ్‌లోకి వచ్చావు. హ్మ్. కొద్దిగా షో ఆఫ్‌గా ఉంటే టీవీ సీరియల్స్‌లోకి ఎందుకు వచ్చింది. అందులో ఉన్న వాళ్ళందరికంటే అందమైన అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి. హ్మ్. ఆ అబ్బాయి ఎలాగైతే కష్టపడి వచ్చిందో కిరాణా షాప్ నుంచి అవన్నీ కూడా చూస్తే డెఫినెట్‌గా డబ్బులు సంపాదించాలి హ్మ్. అనే దాంతోటి వచ్చింది, సంపాదించింది అంతా బాగుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే కర్మ అంటది కదా! ఆస్. కర్మ హాస్ ప్లేడ్. ఒక డాక్టర్ ఆహ్, అమ్మాయి ఎవరో సమ్ చౌదరి చాలా హ్మ్. ఫ్లేర్ అప్ అయిపోయి మాట్లాడుతుంది. హ్మ్. ఎలాగంటే ఇది ప్రేమ అంటారు దీన్ని, ఇది కామం అంటారు అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడింది. హ్మ్. ఓకే. ఆహ్, హ్మ్. ఆవిడ చెప్పిన దానికి నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ ఏదైనా కూడా తప్పు కాదా అంటే అది మనం నిర్ణయించకూడదు. హ్మ్. ఆ అమ్మాయి ఇంకొకడు తనకి వ్యామోహం కోసం ఇంకొకటి వెళ్ళిందనుకోండి. ఆ అమ్మాయికి అవతల పక్కన ఏం జరుగుతుందన్నది మనకు తెలీదు కదా! హ్మ్. భర్త మీద మోజు తీపియొచ్చు. భర్తకి ఈ అమ్మాయిని రోజులు ఇంకోటి దాకా ఉండొచ్చు. ఇవన్నీ జరగలేదు. సో దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. వీళ్ళిద్దరూ ఎందుకు కలిసారు అనేది వి ఆర్ నాట్ హియర్ టు టెల్. ఆస్. కలిసారు, బతుకుతున్నారు. యాక్సిడెంట్‌లో చచ్చిపోయిందన్నారు. యాక్సిడెంట్‌లో చచ్చిపోలేదట ఆవిడ. యాక్సిడెంట్ అయింది ఆళ్ళ భర్తకి అదే ప్రియుడికి. అవును. అది చూసి ఈ అమ్మాయి హార్ట్ అటాక్ వచ్చిందని ఫైనల్‌గా తేల్చారు. హ్మ్. ఓకే. దాన్ని చూసి బతకలేక తట్టుకోలేక హ్మ్. తను హ్యాంగ్ చేసుకున్నాడా? లేకపోతే ఎవరన్నా చంపేశారా? ఎవరు ఎందుకు చంపుతారు? వీళ్ళిద్దరి మధ్యన ఇంకోటి ఎవరన్నా అన్లెస్ దేర్ ఈజ్ ఎ కాన్స్పిరసీ వీళ్ళిద్దరికే మధ్యన ఆస్తులు గొడవలు అయన్నీ ఉంటే తప్పితే
తను ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే ఒకటి పిల్లలు వాళ్ళు ఎలాగో బతికేస్తారు వయసుకు వచ్చారు కాబట్టి. ఈ పక్కన ఆ చందు అన్న అబ్బాయి అతను మిసెస్ గురించి ఆ అమ్మాయి ఆవిడ యొక్క రోదన చూసి నేను అసలు చూడలేకపోతున్నాను. అవును సార్, చందు గారికి లవ్ మ్యారేజ్, ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నారు. 2 పిల్లలు అయిన తర్వాత కూడా ఇంకొకరితో అలా ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి. వాడు నెంబర్ 1 స్కౌండ్రల్ చందు అన్నవాడు. ఒకటి ఆ అమ్మాయికి ప్రాపర్ గా నువ్వు అన్ని పనిచేసి ఇచ్చేసి లైఫ్ లో డివర్స్ చేసుకుని అప్పుడు ఇలా ఉండాలి. కానీ వీడు ఆడదేం చేయగలదు, అది అమాయకురాలు అయి ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా బాగానే ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వీడు చిత్రగడుకు వాడు ఆ వయసులో పిల్లలు పెట్టుకుని వాడు ఈ ఇంటికి దిగొచ్చేవాడు. ఈ ఇంటికో మరి ఆ ఇంటికో ఈ పవిత్రాన్ని అమ్మాయినే. ఓకే, ఇది ఇట్ ఈస్ మోర్ దాన్ కామం. వాంచ్ అంటారు కదా, డిజైర్. కళ్ళు బూసిపోయేది కాబట్టి కర్మ తీసుకెళ్ళిపోయింది ఇద్దరిని. మీకు ఇక్కడితో అయిపోయింది చాప్టర్, ఎంతకంటే ఎక్కువ అకౌంట్ లేదు అని పంపేయడమే కరెక్ట్. ఆ అమ్మాయికి మట్టుకు చూస్తే చాలా హృదయం ద్రవించుకుపోతుంది. ఫస్ట్ వైఫ్ ఆ దగ్గరికి వచ్చి రెండో దాని గురించి చెప్పేవాడ పవి అని. మరి నేను అంటుంది ఆవిడ, ఏడుస్తుంది. అసలు అంత ఏడవకూడదు యాక్చువల్గా. ఆ నీకేం డబ్బులు ఇవ్వట్లేదు, 10 గంటలు స్టార్ట్ చేసి తెల్లారుజామున 5 గంటల వరకు కొడుతూ ఉండేవాడ. ఓకే, వాడు స్కౌండ్రల్ వాడు. ఓకే, ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి గురించి పూర్తి తెలియదు కానీ కామంతో కళ్ళు మూసిపోయినారు అంతే. ఆ డాక్టర్ ఎవరో ఒక ఆమె చెప్తున్నారు, ఆమె ఐ థింక్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటుంది అనుకుంటా, ఒక ఆవిడ ఎవరో చౌదరి అని. ఐ యాక్సెప్ట్ విత్ దర్. చాలా చాలా బాగా మాట్లాడింది ఆవిడ. చూసిన తర్వాత బాగా అర్థమైంది. అందరూ అప్పటి వరకు ప్రేమ, ఏటి ప్రేమ, వాట్ యూ కాల్ దిస్ ఇస్ ద ప్రేమ? లస్ట్. ఇది కరణ్ జోహర్ తీసాడు లస్ట్ స్టోరీస్ అని. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లస్ట్ స్టోరీస్. ఇది వ్యామోహం, ఇస్ నథింగ్ బట్ వ్యామోహం ఇది. సో అది వ్యామోహంతో ఉండాలి. కానీ అందుకనే వాళ్ళు చచ్చిపోయాడు విత్ ఇన్ ద గ్యాప్ ఆఫ్ 10-15 days. ఎందుకు చచ్చిపోయారు? దట్ చాప్టర్ ఇస్ క్లోజ్డ్. వాళ్ళు చావడమే కరెక్ట్. బతుకుంటే ఏం చేస్తారు టికెట్? భార్య యాక్చువల్లీ ఐ ఫీల్ షీ షుడ్ మ్యారీ అగైన్. ఆవిడ అలా కనపట్టలేదు. షీ షుడ్ వర్క్, మ్యారీయో సంబడి. అలాగే కూర్చుని ఈ టీవీ వాళ్ళు సగం చంపేస్తారు వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు. ఏదో క్వశ్చన్లు అన్నీ వేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇది మనం చెప్పేది వినాలి ఆవిడ. either షీ షుడ్ గెట్ మ్యారీడ్ ఆర్ హ్యాపీలీ టేక్ ఇట్ యాజ్ అ లైఫ్, యాజ్ అ ఛాలెంజ్. ఎంత చెట్టుకి అంత కాలే. పెద్దవాళ్ళు కూడా జరుగుతూ ఉంటుంది. కఫీ డే అని ఉంది, ఉందా? కఫీ డే కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసేసి అతను ఈ కంప్లీట్ సూసైడా చంపేశారు తెలియదు. కారు అక్కడ ఆపి దాంట్లో వెళ్ళిపోయాడు అలా నడుచుకుంటూ. ఎవరు అతను? ఎక్స్ సీఎం కృష్ణ, ఎస్ఎం కృష్ణ అల్లుడు. తను ఛాలెంజ్గా తీసుకుని నిలబెట్టింది. స్టిల్ ద కఫీ డే ఈజ్ దేర్. ఉన్న అప్పులన్నీ తీర్చి. అలాగ నువ్వు అంటే వాళ్ళు పెద్ద డబ్బు డబ్బు లేకపోవద్దు, అది కూడా మొత్తం డబ్బు అయిపోయింది, ఏం చేయలేడు. ఇంకా చచ్చిపోతే ఇంకా కొన్ని అప్పులు తీర్చక్కలేదు, ఫ్యామిలీ అన్న బాగుంటుందని చచ్చిపోయాడు. ఆవిడ అలా వదలలేదు. షీ అగైన్ రీవ్యాంప్డ్, అగైన్ రీఆర్గనైజ్డ్, అగైన్ రీఎస్టాబ్లిష్డ్ కఫీ డే. ఆవిడ విమెన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పుకోవాలంటేనే కఫీ డే ఆయన భార్య. అలాగా వీడేదో అధివేశాలు వేసి వీడు గొప్పడు కాకపోయినా కూడా కామంతో కొట్టుకుపోయాడు. ఆ అమ్మాయి కూడా కొట్టుకుపోయింది. ఇలాగే జరుగుతాయి. ఇంకా వీళ్ళకి కన్ను మిన్ను ఉండదన్నమాట. కొంతకాలాలు జరుగుతూ ఉంటుంది. అంటే ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది లెక్క. ఏ యాక్సిడెంట్లను ఇలాగో ఏదో వచ్చో చచ్చిపోతారు, పిడుగుపడో. యూ కెన్ టేక్ సో మెనీ పీపుల్ ఎగ్జాంపుల్. ఈమెకి మట్టుకు మన యొక్క ఇంటర్వ్యూ కొంచెం ఉపయోగపడాలి ప్రతి ఒక్కరికి అనుకుంటాను. యాక్చువల్గా ఎలాగ ఉపయోగపడాలంటే ఆమెకు మన స్ఫూర్తి ఇవ్వాలి. ఎలాగంటే షీ షుడ్ డూ బిజినెస్, వర్క్ చేయటం. ఆమె కూడా చాలా బాగున్నారు ఆవిడ. సరే, 2 చిన్నపిల్లలు ఇంకాను. షీ కెన్ గెట్ మ్యారీడ్ ఆల్సో. ఆ లైక్ మైండెడ్ పీపుల్ మళ్ళీ పెళ్లి చేసుకుని షీ షుడ్ లివ్ హ్యాపీలీ. లేదా అమ్మాయిని చూడలేకపోతున్నాను. ఆ వీడియో చూడాలనుకున్నా ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ హెర్. షీ సీమ్స్ టు బి వెరీ నైస్ లేడీ అనమాట, గర్ల్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విష్ హర్ అగైన్ గెట్ మ్యారీడ్ అండ్ టేక్ లైఫ్ యాజ్ ఛాలెంజ్. లైక్ కాఫీ డే ఆవిడ ఎలా తీసుకుందో
ఒక్క కోటి 2 కోట్లు కాదు, కొన్ని 100 కోట్లు తీర్చింది. ఆమె అఫ్ కోర్స్ ఎక్స్ సీఎం కూతురైనా కూడా వాళ్ళ ఫాదర్ ఏమిస్తాడు, మొగుడు పెద్ద లెవెల్లో పెట్టేశాడు, అదిరిపోద్ది ఆఫీస్ బెంగళూరులో కాఫీ డే ఆఫీస్. అటువంటి ఒకటి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు అనమాట. చాలా ట్రాజడీ యాక్చువల్గా. వన్ కెన్ మేక్ ఏ బయోపిక్ ఆన్ దట్, అతని స్టోరీ చాలా బాగుంటుంది. సో అది స్ఫూర్తిగా తీసుకుని అమ్మాయి పేరు ఏం పేరు తెలియదు మరి నాకు, ఈవిడ చందు అతని వైఫ్. అవర్ వీడియో షుడ్ హెల్ప్ ఇన్ సచ్ ఏ వే, ఆమెకి ఊపిరి పోయాలి, ఛాలెంజ్ చేయాలి యాక్చువల్గా. డెఫినెట్గా గవర్నమెంట్ ఆల్సో షుడ్ హెల్ప్ సచ్ పీపుల్. టీవీ అసోసియేషన్ అంతా ఉంటారు కదా, వాళ్ళంతా ప్రేమ గురించి మాట్లాడతారట. ఈ ఎక్స్ట్రా మ్యారిట్లు ఎక్కువైపోయినాయి. సెకండ్ సెటప్ గురించి అడిగాయి కాబట్టి సెకండ్ సెటప్ ఎందుకు ఉండవు మరి? ఒక్కడ నీతి నియమంగానే ఉంటే మీరు అంతా కలిసి ఆ అమ్మాయికి భారీకి లైఫే ఉండే. ఈ టీవీలో ఉన్న వాళ్ళందరూ అసోసియేషన్ అంతా కలిసి యు ఇన్స్పైర్ హెర్, యు మోటివేట్ హెర్, అండ్ ఆమెకే లైఫే ఉండే. చచ్చిపోయిన వాళ్ళు ఆడుకుని చచ్చిపోయిన ఇద్దరు కూడా బ్రష్లు కామంతో కళ్ళు మూసిపోయి ఏడ్చిన ఇద్దరును. అఫ్ కోర్స్ షీఈ్ వెరీ బ్యూటిఫుల్, పవిత్ర, ఏం మాటగా మాట్లాడుకోవాలి కాబట్టి షీఈ్ ఫెంటాస్టిక్గా ఉంది అమ్మాయి. అంత పెద్ద పెద్ద కొడుకులు ఉన్నారని నాకు తెలియదు, అది ఎవడో చూపించాడు అందులో. నేను ఇలాగే కదా, లేదా వాళ్ళ జీవితాల్లో మనం ఇంటికి వెళ్తాం. కానీ రైట్ నా బతుకున్న ఈ చందు, మిసెస్ చందుకి మట్టుకు అసోసియేషన్ ఫ్రమ్ చిన్న తెర పెద్ద తెర గవర్నమెంట్ అందరూ కలిసి అమ్మాయికి హెల్ప్ చేయాలి, ఆర్థికంగా కానీ జాబ్ పరంగా కానీ. యూ షుడ్ గివ్ ఊపిరి టు హర్, దట్స్ ఇట్. సార్ అలాగే సార్, వీళ్ళ విషయమే అని కాకుండా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు మీన్స్ కొంతమంది ఫస్ట్ హస్బెండ్ ని కానీ వైఫ్ ని కానీ వదిలేసి ఇంకో రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు వెళ్తున్నారు? ఇండస్ట్రీ కాదమ్మా అది, బయట కూడా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. కొంతమంది తిడుతున్నారు, ఇద్దరు కలిసి బతకలేరు అని చెప్తున్నాను కదా. ఇద్దరు ఇండివిజువల్స్ బతకలేరు, ఎందుకంటే అవేర్నెస్ పెరిగిపోయింది, వాంఛలు పెరిగిపోయినాయి, ఓకే, మన యొక్క ప్రయారిటీస్ పెరిగిపోయినాయి. సో ఇద్దరు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎందుకు, ఈ టీనేజర్స్కి పెళ్లి చేస్తే 6 నెలల్లో డైవర్స్ అయిపోతుంటేనే, కష్టపడి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన పెళ్ళిళ్ళు కూడా అక్కడికి వెళ్తారు ఒక సాఫ్ట్వేర్కి, ఆడ ఒకటి చూసుకుంటాడు, ఈ అమ్మాయి కూడా చూసుకుంటుంది. మరి అలాగ ఉన్నప్పుడు ఇంకెందుకు పెళ్ళి? మరి గో ఫర్ లివ్ ఇన్ రిలేషన్షిప్. దానికి కూడా టైట్ చేసేసింది ఈ మధ్య సుప్రీంకోర్టు. ఇండస్ట్రీ అని కదా, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మన యూట్యూబ్ ఛానల్స్లోనే వాటిలోనూ మనకి వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. బయట అన్ని చోట్ల ఉన్నాయి, పల్లెటూరులో ఉన్నాయి, పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి. సో మనీ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్. విమెన్ ఆల్సో వాళ్ళేం తక్కువ తినలేదే, వాళ్ళు చేస్తారు. హనీ ట్రాప్ గురించి మాట్లాడారు, నేనే మొదలుపెట్టాను. హనీ ట్రాప్ అంటే విమెన్ భగవాన్ పడగొట్టడం, కాస్టింగ్ వచ్చేటి విమెన్ వాడుకుని వాళ్ళ పైకి తీసుకురావడానికో డబ్బులు ఇచ్చో ఇది చేయడానికి. అది ఇండస్ట్రీ మీద ఎందుకు చెప్తున్నారని చెప్పి నేను చాలా అపోజ్ చేశాను. దట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. సాఫ్ట్వేర్లో ఉంది, ఒక ఆడది కనపడితే మగవాడికి వాంచే కలుగుద్ది ఒకప్పుడు. ఇప్పుడు ఒక అందమైన అబ్బాయి డబ్బు బాగా వెనకాల ఉన్నది తెలిస్తే అమ్మాయి కలిగేది అదొకటే ఫస్ట్, మనం ఎలా ప్లాట్ చేద్దామని. ఎవడో తక్కువ తినలేదు ఇక్కడ. అంచేది సినిమా ఇండస్ట్రీని అడ్డు పెట్టుకున్నాం తప్పితే ఇంకోటి అస్తమానం చెప్దాం అనుకున్నాను. ఈ డైవర్స్ చేసుకున్న వాళ్ళ గురించి ఎందుకు మన మీడియా, ఈ సోషల్ మీడియా అంత గొప్ప వాళ్ళు, ఆడెవత టీవీ కూడా ఆడెవడ పెళ్లి చేసుకోవడం, ఆ డైవర్ట్ చేసుకుంటే ఎవరికి కావాలి, ఆడు కొద్ది అవత పడుకుంటే ఎవరికి కావాలి, అది అవసరమా? కంపు కొట్టేస్తుంది. వెరీ బిగ్ పర్సన్, ఒక గాడ్లీ పర్సన్, ఒక పెద్ద పొలిటీషియన్ గురించి చెప్పుకుంటే వీడు ఎలా ఎందుకు చేశాడు అనేది ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆడెవడో టీవీలో ఉన్నాడట, వాళ్ళిద్దరు డైవర్ట్ చేసుకుపోతారట, అవసరం అది? ఆ డైవర్ట్ చేసుకుంటే ఆడుకోవాలి, డైవర్ట్ చేసుకోకపోతే ఆడుకోవాలి. అదేవిధంగా ఫిల్మ్లోను వీళ్ళకి ఒక నీతి లేదు, నియమం లేదు. వాళ్ళు డైవర్ట్ చేసుకుంటే డైవర్ట్ చేసుకోకపోతే. ఇప్పుడు చాలా కాలం ఈ హీరోస్ ఎవడో డైవర్ట్ చేశాడు అంటారు. వాట్ ఈస్ దట్ సో మచ్ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్? నిజ జీవితంలోనే పెద్ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే సంవత్సరం కంటే ఎక్కువ బతకలేకపోతుంటాయి. సో వై ఆర్ వీ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ? డివోర్సెస్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. ఇద్దరు ఇండివిజువల్ బతకలేరు అని చెప్తున్నాను నేను. డబ్బు ఉంది కదండి, ఇద్దరు పక్కన డబ్బు ఉంది కదా, అమ్మాయి 4 లక్షలు, అమ్మాయి 5 లక్షలు, అవన్నీ కనపడవు, అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది దూల. సో దిస్ విల్ నాట్ హ్యాపెన్. ఈ రెస్పెక్ట్లో ఆ టీవీ గురించి మాట్లాడిన, అదే మన చందు గురించి మాట్లాడింది కదా, ఒక డాక్టర్ కదా ఆవిడ, షీజ్ ఇదనుకుంటా చౌదరి అని ఒక, చాలా చాలా బాగా నచ్చింది నాకు అది యాక్చువల్గా. అంత ఫోర్స్గా ఇప్పుడు బాగుంటుంది పాపం అతను, అంతకుముందు చూశాను కానీ, బట్ చాలా బాగా మాట్లాడింది. సో అలాగా ఇక్కడ ఎవడో డైవర్ట్ చేసుకుంటాడు, కవన్ కిస్ కాగా చేసుకొని
ఎందుకు చేస్తున్నారు? అంత అవసరం మనకి? అదేదో యాంకర్ వెళ్ళిందట, ఇది యాంకర్ వెళ్ళిందట అని చెప్పి పాడుకుంటాడు. అంత అవసరం అది? అనవసరంగా వాళ్ళ మళ్ళీ ఎక్స్ట్రా పబ్లిసిటీ, ఎక్స్ట్రా అది చూసి చాలామంది నేర్చుకున్నారు. నా బాధ ఏంటంటే అప్కమింగ్ ఉంటారు కదా, కొంతమంది యాంకర్లు చేసా ఎంత ఇలా పైకి వచ్చింది. మొట్టమొదటి సినిమాలో యాక్షన్ ఉంది, ఇప్పుడు చేస్తుంది, డబ్బులు కావాలి. సో అది చూసి కొత్తగా వచ్చేవాళ్ళు ఇంకొక 2 ఆకులు ఎక్కువ తిని ఇంకో 2 ఏదో పనులు చేస్తారు. బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. నవ్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ దేర్ లైఫ్ త్రూ మనీ. నిజం కూడా అంతే. డబ్బులు లేకపోతే యూ కెనాట్ స్టే ఇన్ ఎ గుడ్ ఫ్లైట్, డబ్బులు లేకపోతే యూ కెనాట్ హ్యావ్ ఎ కార్, డబ్బులు లేకపోతే యూ కెనాట్ హ్యావ్ ఎనీథింగ్. సో మనీ ఈజ్ ద క్రైటీరియా అయిపోయింది ఇప్పుడు. ఆల్మోస్ట్ ఆల్ బిలో మిడిల్ క్లాస్ వచ్చిన వాళ్ళు, ఇంక్లూడింగ్ అమ్మాయి ఎవరు చచ్చిపోయింది, ఎవరు, సంధు, పవిత్ర, ఆ అమ్మాయి కూడా వెరీ మిడిల్ క్లాస్. ఆ అమ్మాయి గురించి మన ఎవడో కరెక్ట్గా చెప్పాడు, ఎవడగానే వ్లాగ్ అని చెప్తాడు ఒక అతను, అది చాలా బాగా చెప్పాడు. అందులో కొన్ని కరెక్ట్ ఉంటాయి, కొన్ని అటు తెలియని వాగుతూ ఉంటాడు కొన్నిసార్లు, చెప్పేస్తూ ఉంటాడు అనమాట. వాడికి అదే చేస్తుంది. మరి అలాగా ఈ అమ్మాయి చెప్పింది కొంతవరకు, ఈ అమ్మాయి కిరాణా కొట్లో పనిచేసిన కానీ చెప్పాడు, డబ్బే సంపాదించాలి అనుకుంది. మొగడు వాళ్ళు కాలేదు, పిల్లలుగా ఉంది, ఏంటి లైఫ్? ఈ లైఫ్లో వాడు యంగ్స్టర్ దొరికాడు. ఒక మగవాడు యంగ్ అమ్మాయి దొరికితే వాడు చేసుకుంటే పెద్ద ఎక్కువ మాట్లాడరు. ఈ మధ్యన అంటున్నారు 65 సంవత్సరాల్లో 20 ఏళ్ళ అమ్మాయి చేసుకుంటాను, నీకేంటి బాధ? ఆ అమ్మాయికి లేని బాధ నీకేంటి అన్నాను. మైకిల్ డగ్లాస్ అనే యాక్టర్ అట్ ద ఏజ్ ఆఫ్ 65 ఈ మ్యారీడ్ 18 years old గర్ల్. ఈ సూపర్ స్టార్ అతను, కిర్క్ డగ్లాస్ అనే ఒక సూపర్ స్టార్. ఆయన వాళ్ళ అబ్బాయి మైకిల్ డగ్లాస్ హాలీవుడ్లో. ఎవ్రీవేర్ దిస్ ఈస్ దేర్. వాళ్ళు ఎందుకంటే మేబీ ఫర్ ద మనీ, వీడు ఎంతకాలం పోతాడు అనే కాన్సెప్ట్ ఉండొచ్చు. వీడు 2-3 సంవత్సరాల్లో గుట్టుకు మాట్లాడాడు, ఆ డబ్బులు మనకి కొంత ఆస్తి ఇస్తాడు అని దాన్ని కూడా రావచ్చు. అలా సో మెనీ పీపుల్ ఇన్ బాలీవుడ్ దే సెటిల్డ్ విత్ వెరీ ఓల్డ్ పీపుల్. వై అంటే దట్ ఓల్డ్ మ్యాన్ వాంట్స్, ఐ హ్యావ్ మనీ, యు ఆర్ యంగ్, ఐ వాంట్, అంతే. అలాగే సెటిల్ అయిపోయి దాని తర్వాత పిల్లలు కూడా పుట్టారు. సో దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దిస్. ఇవన్నీ కామన్గా అకార్డింగ్ టు ద సొసైటీ, సోషల్ స్ట్రక్చర్లో ఏమేమి జరుగుతున్నాయో అనేది ఈ మన సోషల్ మీడియా పుణ్యం అంటే చెప్తున్నాం. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. సామాన్యులు కూడా బాగా ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకుని యథోపాలన చేయడం, బూతులు మాటలు మాట్లాడడం, మన దానికి కంట్రోల్ లేదు కదా. యూట్యూబ్లోకి వెళ్తే పరమభూతులే ఉన్నాయి ఆ గర్ల్స్ మాట్లాడి. సో ఇంకా ఆ టైం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇంకా అంత బరి తెగించినట్టు లెక్క. మనం ఎప్పుడు బాధపడతామంటే ఇలాగా ఇటువంటి వైఫ్స్, ముందుగా చెప్పాను కదా చందు వైఫ్, అటువంటి వాళ్ళకి ఏమన్నా జరుగుతున్నప్పుడు వాళ్ళు యాక్చువల్లీ స్టిల్ ఐ ఫీల్ షీఈ్ వెరీ ఇన్నోసెంట్ అండ్ కరెక్ట్. ఈ రోజుల్లో అలా ఉంటారా? తీసెవరు బాడుతుంటారు మగవాడిని. ఆ అమ్మాయి ఇంకా అలా స్టిల్ పాపం ఆ ఫస్ట్ ఎలాగే ప్రేమించాడు అలాగే ఊహించుకుంటుందండి. స్కౌంటర్లు అటు. సో బయట వాళ్ళని ఎవరైనా కూడా అఫైర్స్ ఎందుకు పెట్టుకుంటారంటే ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ అండ్ లస్ట్ అంటే వ్యామోహం, కామం. అప్పుడు కామం ఉంది అసలు ఇంగ్లీష్లో, ఇట్స్ లస్ట్. సో లస్ట్ స్టోరీస్ అంటే తీసాడు కరణ్ జోహార్, 5-6 స్టోరీలు కలిసి, చాలామంది చూస్తారు అది. సో దట్ ఈస్ అ ట్రెండ్ నవ్. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ రియల్ లైఫ్. ఫస్ట్ ఎవ్రీబడి వాంట్స్ సంథింగ్. వాళ్ళకి ఆ డబ్బులు అలా కనిపిస్తూ ఉంటుంది. ఈ రేవ్ పార్టీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఎందుకు చెప్పుకుంటామంటే మనీ. సమ్ పీపుల్ వాంట్స్ టు మేక్ మనీ, సమ్ పీపుల్ వాంట్స్ టు స్పెండ్ దేర్ మనీ. బట్ అల్టిమేట్ ద ఇంధనం ఏంటి? మనీ. పేపర్ మనీ ఈస్ కాజింగ్ ఆల్ దీస్ థింగ్. నేను ఒక సినిమాలో చెప్పాను, మనకు ఉపయోగపడితే ఈ పేపర్ మనీకి వాల్యూ ఏంటి అంటది. అందులో ఒక అమ్మాయి, ఓకే, హీరోయినే, ఇక్కడ వెళ్ళి తాకట్టు పెట్టుకొచ్చితే మనం ఏదో డబ్బులు పట్టరా అంటది, మెళ్ళ ఒకే గొలుసు ఉంటుంది. అప్పుడు బాధ అతను హీరో సంశిస్తూ ఉంటాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మనీ? ఈ పేపర్ మనీకి వాల్యూ ఎప్పుడు వస్తుంది? అది మనకు ఉపయోగపడినప్పుడే వాల్యూ వస్తుంది. ఇది ఇక్కడే ఉండి అక్కడే ఉండే హౌ టు రన్ ద థింగ్స్ అంటది అనమాట. కరెక్టే కదా? ఎంఎస్టీ ఏమిస్తారు, ఏదో కట్టిస్తాడు కదా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ అన్లెస్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ లైఫ్, ఫర్ యువర్ కిడ్స్, ఫర్ ఎడ్యుకేషన్, ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనీ షుడ్ హ్యావ్ ఎ వాల్యూ.
సో దట్ మనీ ఓన్లీ స్పాయిలింగ్. ఆ మనీని సంపాదించే ప్రాసెస్లో గర్ల్స్ బాయ్స్ ఇక్కడ అమ్మాయిలు ఏం తక్కువ తినలేదు, అబ్బాయిలాగే వాళ్ళు కూడా ఎవరికాడే డబ్బులు సంపాదించుకోవాలి, ఎవరికాడే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఈ లగ్జూరియస్ లైఫ్కి అలవాటు పడిపోయి దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ బ్యాడ్ థింగ్స్. ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో చాలా మంది సెకండ్ రిలేషన్షిప్ కి వెళ్తున్నారు. మరి ఈ రిలేషన్షిప్ కి వెళ్ళడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అనేసి కూడా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.